మామిడి రైతులు సమస్యల గురించి మాట్లాడటానికి మీతో సమావేశం జరగడం జరిగింది. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ చూసాము మామిడి రైతుల పరిస్థితి ఎట్లా ఉంది. ఈ సంవత్సరం కూడా చూస్తున్నాం. అధిక దిగుబడి వచ్చినందువలన సప్లై ఎక్కువ అవటం వల్ల రేట్లు పడిపోవటం జరిగింది. గిట్టుబాటు ధర రాలేదు. అయితే దానికి ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి కేజీకి 4 రూపాయలు వీళ్ళకి సపోర్టింగ్ ప్రైస్ లాగా ఇవ్వటం జరిగింది. లాస్ట్ టైము వెంటనే అందరి అకౌంట్లో క్రెడిట్ చేయడం, ఈసారి మనం ప్రామిస్ చేసాం. అయితే దీనిలో సర్క్యులర్ రావటం 20వ తారీఖు వచ్చింది. దానికి చాలామంది 20 నుంచే ఇస్తారనుకుంటున్నారు. కాదు, నిన్న కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది, సీఎం గారితో కూడా డిస్కషన్ అయింది. అది ఫస్ట్ నుంచి ఇస్తారు. జూన్ 1 నుంచి సర్క్యులర్ 20 ఉన్నా కూడా ఫస్ట్ నుంచి అందరికీ ఇస్తారు. ఆ డౌట్స్ ఉండక్కర్లేదు. నిన్న 2-3 ఎక్స్ప్రెస్ చేశారు. ఫస్ట్ నుంచి ఎవరైతే సప్లై చేశారో మొత్తానికి 4 రూపాయలు సపోర్ట్ ప్రైస్ వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గిట్టుబాటు ధర రావట్లేదు, రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మనం ఇక్కడ ప్రొసెషన్ తీయటం చూసాం. గిట్టుబాటు ధర అనేది ఎంత? గిట్టుబాటు ధర అనేది ఇప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తుంది ప్లస్ 4 రూపాయలు కలిపితే మనకి 10 రూపాయలు 11 రూపాయలు అవుతుంది. గవర్నమెంట్ తీసుకుంది ఎక్కడ? చర్య తీసుకుంది ఎక్కడ? మరి ఇవన్నీ చూస్తూ కూడా మన పత్రికల్లో వస్తుంది, తర్వాత సర్క్యులర్లు వస్తున్నాయి, అందరికీ ప్రచారం జరిగింది. అయినా కూడా గవర్నమెంట్ ఏం చేయట్లేదు. గవర్నమెంట్ నుంచి గిట్టుబాటు రావట్లేదు, ఉద్యమాలు చేస్తున్నారు. అయ్యే రిపోర్ట్ కూడా చేస్తున్నాం. మీరు వాళ్ళు ఎందుకని క్వశ్చన్ చేయట్లేదు? ఇచ్చారు కదా 4 రూపాయలు, ఎందుకని మీరు దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఇంకా ఏది ఎటు సైడ్ నుంచి చేస్తున్నా కానీ మేము వాళ్ళు చేసే ఉద్యమం వాళ్ళు చేస్తున్నారు, ఇది గిట్టుబాటు రావట్లేదు, లేకపోతే రైతులు ఇదే తప్పితే మనం ఇక్కడ చేస్తున్నాము వాళ్ళకి నష్టం రాకుండా. ఇప్పుడు ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితిలో లాభం రాకపోతే నష్టం అయితే రాకుండా జరుగుతుంది కదా. లాభం ఎప్పుడైతే అంతకుముందు సంవత్సరాల్లో చూసాం మనం, ఎప్పుడైతే పంట తక్కువ ఉందో మనం 20 రూపాయలకి 24 రూపాయలకు కూడా అమ్మిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఈ సమస్య రాలేదు. ఈ సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చినప్పుడు కూడా దీని గురించి మాట్లాడారు. సపోర్ట్ ప్రైస్ ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దాని వెంటనే వీళ్ళకి అండగా నిలబడుతుంటాయి. ఇంకా కాదు అని చెప్తే ఎక్కడ ఇది ఏ విధంగా దాన్ని సమర్థనీయం? మీరు ఒకసారి వాళ్ళనే ప్రశ్నిస్తే బాగుంటుంది. అట్లాగే ఇది ప్రతి సంవత్సరం ఎప్పుడైతే ఈ షార్టేజ్ వచ్చినప్పుడు సమస్య వస్తుందో దీనికోసమని ICAR ఉంది కదా, దాని నుంచి ఒక నిపుణుల కమిటీ కూడా వేయటం జరిగింది. స్టడీ చేయండి దీన్ని ఎట్లా, ఎప్పుడైతే కష్టం వచ్చిందో దాన్ని ఎలా మీట్ అవ్వచ్చు. ఎవ్రీ టైం మనం ఇట్లా సమస్య వచ్చినప్పుడు ఎలా సపోర్ట్ చేద్దాం, కాకపోతే పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా చేద్దామని స్టడీ చేసి రిపోర్ట్ మనకు కమిటీ చేశారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత సమస్యలు తెరతాయి. అండ్ దీనిలో బేసిక్గా మనకి 2 స్టేట్లకి ఎక్కువ సమస్య ఉంది. దానిలో మనం మొదటి స్టేట్ తోతాపురి పల్పు పర్పస్ పండించేది మనమే. ఉత్తరప్రదేశ్ మ్యాంగో ప్రొడక్షన్లో ముందున్నా కూడా వాళ్ళన్నీ డొమెస్టిక్ వెరైటీ పండిస్తారు కదా, పల్పు పర్పస్కి తక్కువ. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు, టేబుల్ వెరైటీ ఎక్స్పోర్ట్ చేస్తారు, డొమెస్టిక్గా తీస్తారు. కానీ పల్పు ప్రొడక్షన్కి మాత్రం మన తోతాపురి క్వాలిటీ, దానికి అనువైన ఫ్రూట్ కాబట్టి మనమే ఇక్కడ ఎక్కువ సఫర్ అవుతుంది. సో కాబట్టి వీళ్ళు చేసే నిపుణుల కమిటీ కానీ లేకపోతే ప్రభుత్వం చేస్తుంది కానీ మన జిల్లాకే ఎక్కువ అన్వయిస్తుంది. కాబట్టి మీ ద్వారా ఈ అపోజిషన్ పార్టీకి తెలియజేయడం ఏంటంటే, ప్రభుత్వం ఎప్పుడు సమస్య వచ్చినా వెంటనే ముందే గ్రహించి వాళ్ళకి సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వడం, రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్టు
పడకుండా ఉండేటట్టు చర్యలు తీసుకుంటాం. అట్లాగే ఆల్టర్నేటివ్ క్రాప్స్ గురించి కూడా నిన్న సీఎం గారు మాట్లాడారు. హార్టికల్చరల్ క్రాప్స్ కానీ, తర్వాత సెరికల్చర్ని డెవలప్ చేయటం కానీ, దీనికి సంబంధించిన టెక్నాలజీ యూజ్ చేయటం, తర్వాత రసాయనాలు లేకుండా ప్రకృతి సేద్యం చేయటం కోసం ఎంతవరకు మనం టమాటా పండించడంలో కానీ చేస్తే ఫలితాలు ఎట్లా ఉంటాయని చెప్పి చూస్తే మనం కుప్పం ఆ ఏరియాలో ప్రకృతి సేద్యం బాగా జరుగుతుంది. దానివల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది, తర్వాత రైతుకి వచ్చే లాభం బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంటుంది. సో ఇట్లాంటివన్నీ వ్యవసాయానికి సంబంధించి ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో సిద్ధంగా ఉంది, వాళ్ళు చేస్తున్నారు. దీనికి గాను మా సీజనల్గా వచ్చే మామిడి పంట గురించి అయితే ముందుగా చేస్తున్నారు, సపోర్టింగ్ ప్రచారాలు చేస్తున్నారు. అట్లాగే ఇతర క్రాప్లైన మిర్చి కానీ, పసుపు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇతర మిల్లెట్స్ కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చినా వెంటనే ప్రభుత్వం ముందు వచ్చేసి వాళ్ళకి రైతులకి కావాల్సిన కంఫర్ట్ ఇస్తున్నారు. అయితే వీళ్ళు రాలేదు అనేది మాత్రం అసమంజసం. అది బహుశా వాళ్ళని ప్రశ్నించాలి, ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు, లేదా అంతకుముందు వచ్చినప్పుడు ఏమన్నా హిస్టరీలో చరిత్రలో ఏమైనా ఉందా, ఏమన్నా ఇట్లాంటి ముందుకు వచ్చి చేసింది లేదు, మరి ఇప్పుడు ఎందుకని ఇట్లా చేస్తున్నారు అనేది మనమే వాళ్ళని ప్రశ్నించాలి. సో మీరు కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేయటం ఏంటంటే మామిడి రైతులకి అన్ని విధాలైన సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, చేస్తుంది కూడా. థ్యాంక్ యూ. మొత్తం లాస్ట్ టైం కూడా మనం చూసాం, బయట వేస్ట్ అవుతుంది, లైన్ ఉంది, బట్ మొత్తానికి కంప్లీట్ అయిపోయి లాస్ట్ టైంలో కొంచెం 2-3 కంపెనీలు పేమెంట్స్ డిలే అయింది. తర్వాత మనం కలెక్టర్ గారు మేము మీటింగ్ పెట్టి అవి కూడా వెంటనే రిలీజ్ చేయించడం జరుగుతుంది. ఈసారి కొన్ని కంపెనీలు ఇమీడియట్గా చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఒక 1 month 2 months తీసుకుంటున్నారు. వాళ్ళని కూడా మనం పిలిచి పర్సూ చేస్తున్నాం. పేమెంట్స్ అయితే ఇమీడియట్గా జరగాలి. గవర్నమెంట్ నుంచి వచ్చిన అయితే ఇమీడియట్గా జరుగుతుంది. మ్యాంగో బోర్డుకి మేము చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాం. అయితే ఇప్పుడు సీఎం గారికి దృష్టికి తీసుకెళ్ళాం. సీఎం గారు వచ్చినప్పుడు సీఎం గారి అజెండాలో పెడుతున్నాం, వ్యవసాయ మంత్రి గారిని అడుగుతున్నాం. మరి వాళ్ళు దాన్ని స్టడీ చేసి ఎప్పుడు ఇస్తారో అనేది మేము కూడా వెయిట్ చేస్తాం. అంటే ఇవ్వాల్సిందే. ఈలోపు ఈ కమిటీ కూడా వేశారు కదా, బహుశా ఈ కమిటీ రిపోర్ట్ కూడా తీసుకున్నాక నిర్ణయం తీసుకుంటారేమో అని అనిపిస్తుంది. గవర్నమెంట్ పెట్టడం కంటే ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ కన్సెషన్ ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. గవర్నమెంట్ బ్రహ్మాండంగా భరోసా ఇస్తుంది. మీరు ప్రపోజల్తో వస్తే ల్యాండ్ ఇవ్వడానికి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉంది. కోఆపరేటివ్ సెక్టర్ కూడా ఇప్పుడు 12కో 13కో వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, వైబుల్గా లేదు, ఆపరేషనల్గా లేదు. ఇప్పుడు ఇట్లా ఎక్కువ దిగుబడి వచ్చినప్పుడే ప్రాబ్లం వస్తుంది. అంతకుముందు వైబిలిటీ లేకనే కదా ముందు ఆయన మూసేసారు. ఇది దేనికి లోడ్స్ రికమెండేషన్ ఎట్లా, లైన్లో ఎవరు వస్తే మీరు సీసీ కెమెరాలు పెట్టి మీ ఆఫీస్ మీరు ఎక్కడి నుంచి మానిటరింగ్ చేసి ఎంపీ ఆఫీస్ ఉంది, ఎమ్మెల్యే ఆఫీస్ ఉంది, పై ఉంటుంది, వాళ్ళు కూడా రైతులు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఎంతో సీసీ కెమెరా అంటే మహా 10,000 పెట్టారు. ఫోకస్ చేసుకొని గేట్ కాడ ఫోకస్ పెట్టి ఎక్కడ ఫ్యాక్టరీ దగ్గర అక్కడ పెట్టి మీరు ఆన్లైన్ పెట్టుకొని మానిటరింగ్ మనలో చేస్తే మీకు కలెక్టర్ పని నన్ను చేయమంటున్నారు. అది వాళ్ళు వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, వాళ్ళ బ్యూరోక్రసీ, వాళ్ళు ఎగ్జిక్యూషన్ వాళ్ళ పని. ఒకరి పని ఒకటి చేస్తే పాత కథ కొడుతుంది. నేను చెప్తే వింటున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఈ చిన్నవి జరుగుతుంటాయి. ఎవరైనా సిఫార్సు చేయడం అనేది
భయం ఉంటుంది సార్ కొంచెం మానిటరింగ్ చేస్తారు, కన్ఫ్యూజ్ చేస్తారు, ఎన్ని అందుకని నేను వచ్చి వాళ్ళని లైన్ పెట్టుకొని